ఇదంతా కూడా ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తున్న క్రమంలోనే ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డాడో ఎద్దనపూడి శ్రీనివాసరావు వార్డెన్ ప్లస్ మాస్టర్ అదే స్కూల్లో చేస్తూ ఉన్నాడు. ఇతను చరిత్ర మొత్తం తీసుకుంటే ఎలిమెంటరీ స్కూల్లో కొప్పనబోయిన అనే ఇంటి పేరుతో, సర్టిఫికెట్లలో ఎద్దనపూడి అనే ఇంటి పేరుతో, అదే మాచర్లలో ఓటర్ లిస్టులో మండ్లీ అనేటువంటి ఇంటి పేరుతో, అదేవిధంగా గుత్తికొండ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి బిల్లులో ఓసీ కోటాలో ఉన్నాడు. అంటే ఇక్కడ ఒకే వ్యక్తి ఈ విధంగా ఉన్నాడు అనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కాగితాలు పెడుతూ ఉన్నాం. అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు డిఎల్ఎస్సి చూపిస్తున్నాం, డిఎల్ఎస్సికి లెటర్ పెడుతున్నాం అని చెప్పి అంటున్నారే కానీ కేవలం అతను రెవెన్యూ వారు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ యొక్క ఫేక్ సర్టిఫికెట్ని అరికట్టలేకపోయారనేటువంటిది మా యొక్క అభియోగం. అదేవిధంగా అతనికి 1989లో 26/1989లో క్యాస్ట్ సర్టిఫికేటు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇచ్చినట్లుగా ఒక సర్టిఫికేట్ను చూపించాడు. అదేవిధంగా 13/7/1989న నేటివిటీ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అంటే 26/89 క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వటం, నేటివిటీ సర్టిఫికేట్ ఏమో 13/7/1989 ఇవ్వడం అని అంటే ఈ ఒక్క కొద్ది కాలంలోనే ఈ సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి విధానంలో కూడా అతని యొక్క విఆర్ఓ సంతకాలు, కె సాంబశివరావు యొక్క సంతకాలు తేడా ఉన్నాయి. కాబట్టి ఈ సర్టిఫికేట్ల యొక్క రుజువేంటి అనేటువంటిది తేల్చండి అని చెప్పేసి ఇప్పటికీ ఇదే పిడుగురాళ్ల మండల ఆఫీసులో నేను సమాచార చట్టం కింద వేస్తే వాళ్ళు సరైన సమాధానం ఇవ్వకుండా మీరు ఆఫీసు టైంలో వచ్చి చూసుకోవచ్చని నాకు చెప్పడం, దాని ద్వారాగా నేను ఇక్కడ గురజాల ఆర్డీఓ గారి దగ్గరికి అప్పీల్కి వెళ్ళినప్పుడు ఆ అప్పీల్లో కూడా ఈ యొక్క సర్టిఫికేట్లు చూపిస్తే వీటి మీద మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పేసి దాన్ని క్లోజ్ చేశారు. కానీ అయినా కూడా ఇప్పటికీ నాకు ఈ మండల ఆఫీసు నుంచి నాకు ఏ సమాధానం ఇవ్వలేదు. కాబట్టి మేము అడుగుతున్నది ఏంటంటే 1989లో ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్లు లేదా గుత్తికొండలో కుల సర్టిఫికెట్లు తయారవుతున్నాయి అనేటువంటిది మేము ఖచ్చితంగా దీని నిజ నిర్ధారణగా అయినా సరే మేము చెప్పదలుచుకున్నాం. ఈ సర్టిఫికెట్లను పరిశీలించడంలో రెవెన్యూ డిపార్ట్మెంటు విఫలమైంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఒక ఆడపిల్ల దళిత మైనర్ బాలికకు జరిగిన అన్యాయాన్ని దీన్ని తేల్చండి, ఇది అతను ముదిరాజు బీసీడీ అయినప్పుడు అమ్మాయి ఎస్సీ మాదే కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడానికి వీలవుతుంది, కాబట్టి అతనికి ఇచ్చిన ఎస్టీ సర్టిఫికేట్ అనేటువంటి రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో మేము గత 2 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూనే ఉన్నాం. కానీ ఏ విధమైనటువంటి దీనికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించట్లేదు అనేటువంటిది మేము తెలియజేస్తూ ఇదే దాదాపు 2 సంవత్సరాల క్రితం దళిత మైనర్ బాలిక మీద లైంగిక దాడి జరిగితే ఇప్పటికీ కూడా ఆ ఎద్దనపూడి శ్రీనివాసరావు మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ముఖ్యంగా ఈ చర్యను నేను దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడియంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎద్దనపూడి శ్రీనివాసరావు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఎస్టీ అని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు పుట్టించి అతను ఉద్యోగం చేస్తూ కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తూ ఎస్టీ సామాజిక వర్గానికి రావాల్సిన ఉద్యోగాలను గండి కొట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాస్వామికవాదులు ఖండించాలి. అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలో ఒక మహిళ అంటే ఆట బొమ్మలా చూస్తూ ఉన్నారు ఈ సమాజం. ఈ సమాజం చాలా దుర్మార్గమైన నడవడిక నడుస్తూ ఉందంటే కారణం ప్రభుత్వాలే. ఈ ప్రభుత్వాలు ఈ ఆటబొమ్మ అంటే దాదాపు పాశ్చాత్య సంస్కృతిని అమలు చేస్తూ ఉన్నారు. ఈ సంస్కృతిలో భాగంగానే ఈ మద్యం కానీ లేకపోతే
ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ ఆశ్లేషకత ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి చాలా దుర్మార్గంగా మహిళ ఆట వస్తువే కదా అన్నట్టుగా చిన్నపిల్ల మొదలు ముసలి అవ్వ వరకు కూడా రేపులు మర్డర్లు చేస్తూ చాలా దుర్మార్గమైన సంస్కృతి కొనసాగుతూ ఉంది. ఈ సంస్కృతికి చమరగీతం పాడాల. మానవతావాదులు అందరూ కూడా స్పందించి ఈ మైనర్ బాలిక విషయం మీద మాట్లాడాలి. అదేవిధంగా చాలా దుర్మార్గంగా అందరికీ పిల్లలు ఉంటారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో దుర్మార్గంగా సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు కూడా అతనికి ఇచ్చి అతనికి రేపిస్ట్ అయినటువంటి ఎద్దనపూడి శ్రీనివాసరావుకి సపోర్ట్ పలుకుతున్నారంటే ఇది చాలా దుర్మార్గం. ఈ అవినీతికి పాల్పడినటువంటి రెవెన్యూ